ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎంపీ మార్గాని భరత్రాం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు పేలడంపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నక్కాదేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, భరత్ ఓడిపోయినా ఇంకా ఎంపీ అనే భ్రమలో బ్రతుకుతున్నారని, రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుమారు 72,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్రజలు గోబ గుయ్యమనిపించారని గుర్తు చేశారు. తాను విమర్శిస్తే ఆదిరెడ్డి వాసు రాష్ట్ర నాయకుడవుతారని భరత్ అనడం హాస్యాస్పదమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన భరత్కు రాజమండ్రి సిటీలో 28,000 ఓట్లు మైనస్ వచ్చాయని, ఆ ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీ 33,000 మెజారిటీతో విజయం సాధించినప్పుడే వాసు రాష్ట్ర స్థాయి నాయకుడయ్యారని అన్నారు. ఆదిరెడ్డి వాసులను వ్యక్తిగతంగా విమర్శించడం తగదని, భరత్ ముఖం దోసకాయ ముఖంలా పేడి ముఖంలా ఉంటుందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడడం భరత్కు అలవాటని, ఎంపీగా ఉన్న సమయంలో పనుల్లో 25% కమిషన్లు తీసుకున్నావు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని నక్కాదేవి ప్రసాద్ ధ్వసమెత్తారు. ఆవ భూమిలోని అవినీతిని మీ మాజీ ఎమ్మెల్యే బయట పెట్టారు కదా అని గుర్తు చేశారు. సుబ్రహ్మణ్య మైదానం అభివృద్ధి చేశానని చెప్పుకుంటావు, 10,000 మంది పట్టే మైదానం నీ నిర్వాహకం వల్ల 3,000 మందికి కుచించుకుపోయిందని మండిపడ్డారు. సుబ్రహ్మణ్య మైదానంలో ఆదిరెడ్డి వాసు తామంతా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసాం కాబట్టి ఇండియా గెలిచిందని, నువ్వు ఐరన్ లెగ్ వేసుకొని 2023లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చూసావు, ఇండియా ఓడిపోయిందని చలోక్తి విసిరారు. నీ వీడియోకి 50,000 వ్యూస్ వస్తాయని సొంత డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఆవ భూముల్లో చేసిన అవినీతిని బయటకు తీసుకువస్తామని అన్నారు. మేము మరోసారి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇన్నమూరి దీపు మాట్లాడుతూ, ముఖానికి మేకప్ లేకపోతే ఎవరు గుర్తుపట్టరేమోనని బయటకు రాని భరత్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించడం తగదని హితవు పలికారు. మెయిన్ రోడ్లో సెంటర్ లైట్లు ఎందుకు వేశారు, ఎందుకు తొలగించారో భరత్కే తెలియదన్నారు. రోమ్లో రాళ్లు ఉన్నాయని భరత్ రాజమండ్రిలో రాళ్లు వేయించారని, అర్థం లేని పనులతో రాజమండ్రిని నాశనం చేశాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రివర్ ఫ్రంట్ అభివృద్ధి సమావేశంలో అందరి సలహాలు తీసుకున్నారని గుర్తు చేశారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ, మార్గాని భరత్ లాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో నిన్ను ప్రజలు తిరస్కరించి ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆదరించారని తెలుసుకో అన్నారు. అడప శ్రీహరి, మార్గాని సురేష్తో కలిసి చేసిన అవినీతిని బయట పెడతామని చెప్పారు. మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు, తెలుగు యువత నాయకులు వెల్లంకి జయదేవ్, కందికొండ ఆనంద్, మల్లికార్జున్ నగర్ శంకర్, ప్రతాప్, పిల్లి శ్యామ్, కడియాల శ్రీనివాస్, బసవరెడ్డి, పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రెస్ మీట్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యే గారిని బఫూన్ అని సంబోధించడం జరిగింది. నీకులాగా రోజు ఫేషియల్ చేయించుకోరు, ఫౌండేషన్ క్రీమ్ రాసుకోరు, అలాగే ఆయన న్యాచురల్ బ్యూటీ, ఆయన దేవుడిచ్చిన వరం. ఆయన ఒకసారి మేకప్ లేకుండా బయటికి రా, అప్పుడు నిన్ను ఎవరో గుర్తు కూడా పట్టరు. నేను ఇంకా ఎంపీ అని ఫీల్ అయిపోతున్నావు, అది అందులోంచి బయటికి రా. ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నాం, ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి. ఆ లైట్లు ఎందుకు వేసావో అర్థం అవట్లేదు. ఇంట్లో వేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు, బయట వేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నాం. ఏంటంటే నువ్వు ఏదో చేశానని చెప్పేసి ఇవాళ రాజమండ్రికి నువ్వు అన్నీ నేను చేశాను నేను లేని రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు. కానీ ఇవాళ నిన్ను 72,000 మెజార్టీతో నేను బయటకు పంపించాను. అయినా నువ్వు అది కూడా పశ్చాత్తాపడకుండా ఇంకా బయటకు వచ్చేసి ఇలా మాట్లాడడం. మొన్నటిదాకా ఏమో పవన్ కళ్యాణ్ తిట్టావు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో పొగుడుతున్నావు. అసలు నీవు ఏం చేస్తున్నావో, ఒకసారి ఏం మాట్లాడుతున్నావో నీకు ఒకసారి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నావు. అన్నీ తెలుసుకోవడం నేర్చుకో. మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశనం చేస్తావు. నిన్న రివర్ ఫ్రంట్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే గారు. అందరి సలహా తీసుకుని ఏం చేయాలో చేదే అది మా ఎమ్మెల్యే గారు. ఏ రోజన్నా ఎవరి సలహా అయినా తీసుకున్నావా? లైట్లు వేస్తావు, మెయిన్ రోడ్లో లైట్లు వేస్తావు, తీసేస్తావు. ఆ ఛాంబర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని. ఇవాళ లైట్లు వేసావు, తీస్తావు. అసలు నీకు అసలు
రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు, రోమ్లో రాళ్ళు చూస్తావు, ఆ రోమ్ సిటీలో రాళ్ళు చూసావంట, ఇక్కడ వేస్తావంట. అసలు నీకు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో ఏం అర్థం. ఇవాళ నువ్వు 7 నియోజకవర్గాలకు ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ చేసుకుని మొత్తం రాజమండ్రి అంతా సర్వనాశనం చేస్తాం. 6 నియోజకవర్గాలు అదృష్టవంతులు, ఎందుకంటే నేను రానివ్వట్లేదు ఎమ్మెల్యేలు. ఇవి ఆవ భూముల్లో కానీ ఏదైనా ఏదో నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించేది. అందరికీ నమస్కారం. నిన్న ఈ యొక్క మార్గాన్ని భరత్రామ్ అనేటువంటి వ్యక్తి రాజకీయ మదంతో ఇంకా అధికారంలోనే ఉన్నాను నేను, ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నేను ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి భ్రమలో ఉన్నావు. నీలాంటి వ్యక్తికి అసలు రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేది కూడా చాలా స్పష్టంగా రాజమహేంద్రవరం ప్రజలే నిన్ను ఇంటికి సాగినంపినటువంటి పరిస్థితి. 175 మందిలో నువ్వు ఒక్కడు అంటావు ఆదిరెడ్డి వాసు గారిని. భరత్రామ్, ఎస్, 175 మందిలో ఈయన రాజమహేంద్రవరం సిటీకి నీ మీద పోటీ చేసి 72,000 మెజారిటీ తోటి ఈ రోజున గెలిచారంటే నీ పరిస్థితి ఏంటి? ప్రజలు ఏ రకంగా ఆదిరెడ్డి వాసు గారిని కావచ్చు, అప్పారావు గారిని కావచ్చు, రాజమహేంద్రవరం ప్రజలు ఏ విధంగా నిన్ను తిరస్కరించారు, ఆదిరెడ్డి కుటుంబాన్ని ఏ రకంగా స్వాగతించారు అనేది నీకు ఇంకా మైండ్ అలగట్లే. నువ్వేదైతే రాజమహేంద్రవరంలోని శాంతాపతిని అనేటువంటి వర్తక వ్యాపారిని కావచ్చు, శాంతా పటేల్ అనేటువంటి ఆయన్ని కావచ్చు, కాంతా పటేల్ అనేటువంటి ఆయన కావచ్చు, అలాగే రాజమండ్రి సిటీ మీ పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరిని కావచ్చు, అలాగే మార్గాన్ సురేష్ అనే వ్యక్తిని కావచ్చు, నువ్వు అడ్డు పెట్టుకుని ఎంత అవినీతిని చేసావో నీ అవినీతి భాగోతం అంతా కూడా త్వరలో బయటపడబోతా ఉంది. ఆదిరెడ్డి వాసు గారిని అంత తేలిగ్గా విడిచిపెట్టరు. నువ్వు ఆదిరెడ్డి కుటుంబం కోసం, ఆదిరెడ్డి వాసు గారి కోసం మాట్లాడతావా? నీ మేకప్ కిట్ లేకపోతే నువ్వు బయటికి రావు. నీ సన్నాస వాగుడు, సబాయి వాగుడు వాగుతున్నావు అని మేము అంటాం, కానీ మా సంస్కృతి అది కాదు, మా పార్టీ సాంప్రదాయం అది కాదు, మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు మాకు అది నేర్పలేదు. చాలా పద్ధతిగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు ముందుకు పోతా ఉన్నారు. ఇంకా ఎంపీగా ఉన్నారనే భావనలో ఉన్నారు. ముందు ఆ భావన నుంచి బయటికి రండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గుయ్యమనే విధంగా కొట్టారు. ఆల్రెడీ 2019లోనే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవానీ గారికి వెళ్ళడం జరిగింది. మీకు ఇక్కడ ప్రజలు 28,000 మైనస్ ఓటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి కానీ, ఆదిరెడ్డి కుటుంబానికి కానీ 72,000 సుమారు పైచీలకు ఓట్లు మెజార్టీని ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీ స్థాయి, మీ స్టామినా ఏంటో అర్థం చేసుకోవాలి. ఆయన కోసం ఈయన మాట్లాడితే ఆయన రాష్ట్ర నాయకుడు అవుతారట. ఆయన ఎప్పుడో రాష్ట్ర నాయకుడు అయ్యాడు. ఎందుకంటే 2019లో మీ గాలిలో కూడా ఇక్కడ రాజమండ్రిలో 30,000 మెజార్టీతో గెలడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది. ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అది మీరు చెప్పవలసిన లేదు. ఈరోజు మీరు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినీతి ఆరోపణలు. అప్పుడే మేము ప్రభుత్వంలోకి వచ్చి 4 రోజులు అయింది. అవినీతి అన్నది మీకు అలవాటు. మీరు గతంలో 25% కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం, మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మీకు 50,000 వ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తున్నా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది చూస్తూ ఉంటాం, చాలా ట్రెండింగ్లో ఉంటారు. బ్రహ్మానందమో, లేదంటే రామగోపాల్ వర్మో, లేదంటే శ్రీరెడ్డో, వీళ్ళందరిలో ట్రెండింగ్లో మీది కూడా ట్రెండింగ్లో ఉందేమో, పేడ్ ఆర్టికల్. కాబట్టి మీరు నన్ను ఒక విషయం చెప్తా ఉన్నారు, నేను ఒక సైట్ ఒకటి అమ్మేశాను 10,000 గజాలు, 100 కోట్లు సుమారు, అన్ని కూడా పార్టీకి ఖర్చు పెట్టి తిరుగుతున్నానండి. అంటే మీ ఖర్చు అంతా కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు 8 లక్షల రూపాయలు చెల్లించడంతోనో, లేదా మీరు ఆ రోజు గతంలో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారో, ఇవన్నీ 100 కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికైనాయో. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ₹1 దానం చేసినట్టు కానీ, ఒక పేద విద్యార్థికి డబ్బులు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కూడా మేము చూడలేదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో కామెంట్ చేస్తున్నారు, బఫూన్ మొహం అని. అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకాయ మొహంలో ఉంటుంది, పేడు మొహం లాగానే మేకప్ వేసుకొని. ఇలా అని కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు, కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి గాల్లో ఎంపీ పదవిని ఇచ్చారు, ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ గాల్లోనే కొట్టుపడి కాబట్టి మనం అటువంటి మాటలు ఏమి అనొద్దన్నారు, కాబట్టి మేము కూడా ఏం మాట్లాడటం లేదు.